కానీ ఇంటర్వెల్ తర్వాత అండి సినిమా షేడే మారిపోతుంది. క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ అయితే తప్పకుండా లేదు. మెడ్రాస్ మూవీ ప్రేక్షకులకు నమస్తే, నేను మీ జర్నలిస్ట్ ఉదయని. ఇవాళ హిట్ లిస్ట్ సినిమా యొక్క విశ్లేషణని మనం చూడబోతున్నాం. హిట్ లిస్ట్ ఎవరు, ఈ స్టార్ క్యాస్ట్ అనేది చూద్దాం. ఫస్ట్ చెప్పవే చిరుగాలి, వసంతం లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన విక్రమన్ కుమారుడు విజయ్ కనిష్క ఈ చిత్రంలో హీరోగా పరిచయం అవుతున్నారు. ఒక దర్శకుడు కుటుంబంలో నుంచి వస్తున్న వారసుడు. ఏముంది, అందరూ సహకరిస్తారు, అన్నీ చేస్తారు, హీరో అలా వచ్చి వెళ్తే చాలు సినిమా కంప్లీట్ అయిపోతుంది అనే అందరూ అనుకుంటారు. కానీ ఈ సినిమా కథను చూస్తే చాలా సూపర్ సబ్జెక్ట్ ఎంచుకున్నాడు. కథలో యాక్టింగ్, యాక్షన్, సెంటిమెంట్, ఈ అన్ని విషయాలు ఎక్కువ పాళ్ళు ఉన్నాయి. వీటన్నింటిలోనూ ఒక్కొక్క షేడ్ యాక్టింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ తన తొలి సినిమాలోనే ఉండాలి అని చూస్ చేసుకుని ఈ కథను ఎంచుకోవడం అనేది విజయ్ కనిష్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అతను మంచి స్టఫ్ ఉన్న కుర్రాడుగానే బాగా కనిపిస్తున్నాడు. పాత్రికేయులుగా మనం చాలా సినిమాలు చూస్తున్నాం. ఒక వారానికి మినిమం 4 నుంచి 5 సినిమాలు ప్రివ్యూ షోల్లో చూస్తూ ఉన్నాం. చూసి బోర్ కొట్టేసింది. ఒకటి దెయ్యం చిత్రాలు, లేకపోతే థ్రిల్లర్, వాడిని చంపి వీడిని చంపి, ఇవే కథ, రొటీన్ కథ. ఈ సినిమా కూడా సస్పెన్స్ థ్రిల్లరే. ఆ సస్పెన్స్ థ్రిల్లర్లో కూడా ఒక ఇంటర్వల్ దాకా ఒక సాధారణంగా వెళ్ళిపోతుంది కథ. వీళ్ళని చంపడం, చంపిన తర్వాత వేరే కోణంలోకి వెళ్ళడం. మాస్క్ మెన్ అనేసి కథలో ఒక అతను వస్తాడు. ఆ మాస్క్ మెన్ చేసే విషయాలన్నీ చూస్తుంటే కొన్ని సినిమా ఛాయలు కనిపిస్తాయి. ఆల్రెడీ జయం రవి నటించిన అడంగమరు, సిఐ, ఈ సినిమాలన్నీ గుర్తుకొస్తాయి. కానీ ఇంటర్వెల్ తర్వాత అండి సినిమా షేడే మారిపోతుంది. ఫుల్ అండ్ ఫుల్లీ సెంటిమెంట్, ఒక ఎమోషన్ తీసుకొచ్చేస్తుంది. ఇది నిజంగానే ఒక సస్పెన్స్ థ్రిల్లర్. మనం ఎక్కడ కానీ సరే కథ చెప్పిన చిన్న చిన్న విషయాలు స్పాయిల్ అవుతాయి. అలా రివీల్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీకి జరుగుతున్న ద్రోహాన్ని కథానాయకుడు ఎలా ఫేస్ చేశాడన్నదే వన్ లైన్ కథ. అక్కడ వరకైతే చెప్దాం, మిగతా విషయాలు పంచుకోకుండా ఉండటమే మంచిది. సినిమా చూసేటప్పుడు ఆ థ్రిల్లింగ్ మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. ముఖ్యంగా అతను చేసే పగ తీర్చుకునే క్రమంలో క్లైమాక్స్ ఊహించని విధంగా ఉంటుంది. ఖచ్చితంగా చెప్పగలను, ఇటీవల కాలంలో వచ్చిన సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ అయితే తప్పకుండా లేదు. 100% మీరు ఫ్రెష్ మైండెడ్తో వెళ్ళండి. ఆ క్లైమాక్స్, ఈ సన్నివేశాలన్నీ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ సినిమాలో నటించిన నటీనటుల గురించి ఒకసారి చూద్దాం. శరత్ కుమార్, గౌతమ్ వాసుదేవ్ మేనన్, సముద్రకని, ఇక మన తెలుగులో ఆల్రెడీ చాలా పాత్రల ద్వారా ఆకట్టుకున్న సితారా గారు, వీళ్ళందరూ అద్భుతమైన వాళ్ళ క్యారెక్టర్ తగ్గట్టుగా నటించి మెప్పించారని చెప్పాలి. ముఖ్యంగా సితారా క్యారెక్టర్ తల్లి పాత్ర పోషించారు కథానాయకుడికి. ఆవిడ చాలా యాప్ట్గా ఉన్నారు. ఆవిడ ఎమోషన్స్ కానీ, సినిమాలో కొన్ని సన్నివేశాలు రావడం, ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. సముద్రకని క్యారెక్టర్ కూడా రివీల్ చేయకూడదని అనిపిస్తుంది. కానీ ఏంటంటే కథానాయకుడికి తండ్రి సముద్రకని, ఆయన సినిమాలో ఆయన వచ్చి కొన్ని నిమిషాలే ఆయన సన్నివేశాలు ఉన్నా కానీ సరే అలా కట్టిపడేస్తాడు మనిషి. సముద్రకని కూడా తనదైన శైలి నటనతో ఆయన అబ్బురపరిచారు. సో ఈ సినిమాకి ఆయన ఒక ప్లస్ పాయింట్. మ్యూజిక్ సత్య, ఎక్కడెక్కడ మనిషి ప్రేక్షకుడిని అలా స్టాండ్ చేయాలో అక్కడక్కడ తన మ్యూజిక్ యొక్క గొప్పతనాన్ని చూపించున్నాడు. ఆ విషయంలో సత్యాన్ని మెచ్చుకోవాలి. దర్శకులు సూర్య కదిర్, కార్తికేయన్, వీళ్ళిద్దరూ ఈ దర్శకద్వయం అల్టిమేట్ వర్క్ చేశారు. ఎవరంటే ఇద్దరు దర్శకులు ఉన్న చోట ఒకరికి ఒకరు పొంతన కుదరకుండా సినిమాలు ఆగిపోయిన సన్నివేశాలు, సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఎందుకో కానీ ఈ సినిమాలో వాళ్ళిద్దరి యొక్క కాంబో చాలా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఇది కేఎస్ రవికుమార్ గారి నిర్మాణంలో వచ్చిన సినిమా. ఇది తెలుగులో వేరే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దగ్గర ఆల్రెడీ ఇంతకుముందు గూగుల్ కుట్టప్పని ఒక సినిమా చేశారు, ఆయన ప్రొడ్యూస్ చేశారు. ఆ సినిమా కూడా దర్శకద్వయమే, ఈ సినిమా కూడా దర్శకద్వయమే. ఇద్దరు చాలా అండర్స్టాండింగ్తో ఈ సినిమాని తీసుకెళ్లారు. ముఖ్యమైన విషయం ఏంటంటే కథానాయకుడు యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా చాలా సన్నివేశాలు చేస్తున్నాడండి. అతన్ని మెచ్చుకోవాలి. ఏదో డైరెక్టర్ ఫ్యామిలీ నుంచి వచ్చేసాం మనకేదో దొరికిందని అని కాకుండా చాలా హానెస్ట్గా వర్క్ చేస్తున్నాడు. దానికి తగిన ఫలితం ఖచ్చితంగా ప్రేక్షకులు ఇస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఈ సినిమాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చెప్తే ఎక్కడ రివీల్ అయిపోతుందో, స్పాయిల్ అవుతుందో అనే ఉద్దేశంతోనే చెప్పట్లేదు.
100% ఫ్యామిలీతో పాటు వెళ్ళి చూడదగ్గ సినిమానే. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా ఎమోషన్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఉంది. యాక్షన్ థ్రిల్లర్ అని మాత్రమే దీన్ని కొట్టిపారేయలేం. అంటే కేఎస్ రవికుమార్ గారు లాంటి దర్శకుడు ప్రొడ్యూస్ చేస్తున్నారంటేనే కథలో నవరసాలు ఉంటే కానీ ఆయన ఎంచుకోరు. ఆ రకంగానే దీన్ని కూడా ఎంచుకో ఉన్నారు. ఖచ్చితంగా మిమ్మల్ని తృప్తిపరిచే చిత్రమే. థ్యాంక్ యూ.